హాయ్ అండి, నా పేరు వివేక్. రీసెంట్గా నాకు ఏసిఎల్ ఇంజరీ అవ్వడం వల్ల నేను నడవడానికి కానీ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉండే. సో ఇమీడియట్గా నెక్స్ట్ వీక్లో నేను ఎంఆర్ఐ స్కాన్ తీపించిన తర్వాత ఈ టేర్ ఉంది అని తెలిసింది. దానివల్ల మా ఫ్రెండ్ ఒక రిఫరెన్స్తోని అభిలాష్ సార్ దగ్గరికి రావడం జరిగింది. నెక్స్ట్ డే సర్జరీ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయినాను. వితిన్ 1 వీక్ నాకు వాక్ చేయడం స్టార్ట్ చేసినాను. నెక్స్ట్ వీక్లో సార్ సూచర్ రిమూవల్ కోసం రమ్మన్నారు. ఆ సెకండ్ వీక్ సూచర్ రిమూవల్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేయమని చెప్పినారు. ఇంకొక 2 వీక్స్ నేను ఫిజియోథెరపీ కూడా తీసుకున్నాను. ఆ ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది. నేను కంప్లీట్ వాక్ చేయగలుగుతున్నా అండ్ ఈవెన్ రన్ చేయడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కంప్లీట్లీ ఆల్ రైట్ అనిపిస్తుంది. బిఫోర్ సర్జరీ ఎట్లా ఉండేనో ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ బ్యాక్ టు నార్మల్. సో థ్యాంక్ యూ అభిలాష్ సార్ అండ్ ప్రతిమ హాస్పిటల్. సో సర్జరీకి ముందు నాకు ఇట్లా లెగ్ బెండ్ కావడానికి కానీ స్లిప్ అవ్వడం కానీ అవుతుండే. బట్ నౌ ఇప్పుడు నాకు అట్లాంటి ఇష్యూ అయితే ఏం లేదు. యూ కెన్ సీ ఈజీగానే బెండ్ చేయగలుగుతున్నా. సో దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ 1 week old history of twisting injury. On examination and evaluation on MRI, patient was diagnosed with complete tear of right ACL. So we did a proper evaluation, pre-anesthetic checkup, and we did arthroscopic ACL reconstruction by using a hamstring graft. And the benefits of arthroscopy are, first thing is minimal incision. We give a 1 centimeter incision and we use arthroscope and we do the repair. And second benefit is fast recovery. Third benefit is less hospital stay. Fourth benefit is less bleeding. Fifth benefit is less complications. Thank you.